మాదేశ్వరా, ఈ ట్రై కళ ఎవరో కనపడడం లేదేంటి? ఏమా బాలేదానివే. ఏంటి సార్ మీరు ఎంత పిలిచినా పలకడం లేదు? ఇంత మొద్దు నిద్ర ఏంటి సార్ మీకు? నాకు ఒక 500 కావాలి, ఇవ్వండి సార్. డబ్బులా? ఏం డబ్బులమ్మా? ఏమన్నారు? ఏం డబ్బులా? ఏంటి సార్ మీరు ఇలా అంటున్నారు? నా డబ్బులు సార్, దాచిపెట్టమని ఇచ్చాను కదా. చెప్తుంటే ఆవలింతలు తీస్తున్నారేంటి? సేవింగ్సా? అయ్యో, డబ్బులు తీసుకోవడానికి వేళ పడలేదా? పోస్ట్ ఆఫీస్ 9 గంటలకు తెరుస్తాను. వెళ్ళి 9 గంటలకు రా. అది కాదు సార్, సెల్వికి ఏదైనా కొని పెట్టాలి. ఇప్పుడు నేను బయలుదేరితేనే అది లేచేసరికి నేను ఇల్లు చేరుకోగలను. అందుకే అడుగుతున్నాను నీ సార్. అవసరానికి డబ్బుల కోసం అర్ధరాత్రి వచ్చి నా నిద్ర పాడు చేస్తావా? సార్ ఇవ్వడం కుదరదు, పో. మాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటి సార్ రూల్స్? వచ్చాడు. తను దాచిపెట్టుకున్న డబ్బులే కదా సార్ అడుగుతోంది. అవసరానికి పనికొస్తాయనే కదా మేము డబ్బులు దాచిపెడతాం. పర్లేదు, తీసి ఇవ్వండి సార్. రేయ్, గవర్నమెంట్ ఆఫీస్ అంటే మీకు ఆటలుగా ఉందా? చట్ట ప్రకారం నేను ఈ టైంలో ఆఫీస్ తెరవకూడదు, తెలుసా? అదేంటి సార్, ఒక ఆడది ఈ టైంలో వచ్చి డబ్బులు కావాలని అడుగుతుంటే మీరు రూల్స్ మాట్లాడుతున్నారేంటి? తలకొరివి పెట్టని కొడుకు, సమయానికి రాని డబ్బు, 2 దండకే సార్. మాట్లాడకుండా పెట్టి తెరిచి డబ్బు ఇవ్వండి సార్, మిగతా తర్వాత చూసుకుందాం. నా ప్రాణం తీయడానికి అలారం పెట్టుకుని మరీ లేచొస్తారనుకుంటాను. ఊరి కొత్త కదమ్మా, మనమే అర్థమయ్యేలా చెప్పాలి. ఈ బొమ్మ ఒకటి, ఈ మొహానికి ముత్తుమాల అని ముద్దు పేరు ఒకటి, చెల్లాయి. గవర్నమెంట్ ఉద్యోగమే కావాలని పట్టుబట్టి మరీ జాయిన్ అయ్యాను చూడు. నన్ను చెప్పుతో కొట్టుకోవాలి. చూడమ్మా, నీ అకౌంట్లో 250 రూపాయలే ఉన్నాయి. నువ్వు 500 అడుగుతున్నావు, ఎలా ఇవ్వగలను? మా సెల్వికి ప్రసవ టైం దగ్గరకు వస్తుంది సార్. తనకిష్టమైనవి కొనిస్తేనే కదా సార్ బిడ్డ ఆరోగ్యంగా చక్కగా పుడుతుంది. అయ్యయ్యో, నేను చెప్పేది నువ్వు చెవిలో వేసుకోవమ్మా. నీ అకౌంట్లో అంత లేదు, నువ్వు అడిగిన డబ్బులు నేను ఇవ్వలేనమ్మా. తబాలు నీ డబ్బు తీసుకురా, ఊరు వదిలి వెళ్ళిపోతుందంటే పిల్ల మళ్ళీ రాదంటావా? డబ్బులు ఇచ్చి పంపివయ్యా. ఈ డబ్బులు ఇంకా గోడ కొట్టిన సున్నమే, తిరిగి వస్తాయా ఏంటి? చదువుకున్న వారితో ఎలా దమాయించి అడగను చెప్పండి. నేను అడిగాను కదా ఇప్పుడు. ఓ పెద్దనా, అడిగింది నేను. చూడమ్మా, డబ్బులు తీసుకోవడం సరే, సెల్ టవర్ అందే చోటికి వెళ్ళి ఒక ఎంట్రీ. చల్లగా ఉండాలి సార్, మళ్ళీ వస్తాను. ఉంటా సార్. నా బెల్లం తిట్టదే, ఉదయం కలుస్తాను. సరే సరే, అయ్యిందేదో అయిపోయింది, లైట్లు ఆపేసి పడుకో. తెల్లోళ్ళు మీలాంటి వాళ్ళకి స్వతంత్రమే ఇచ్చి ఉండకూడదురా. హలో సార్, నేను కాళీని మాట్లాడుతున్నాను, కీళ్మలై పోస్ట్ ఆఫీస్ నుంచి. చెప్పు గాలి, ఏంటి విషయం? ఏం చెప్పమంటారు? ప్రాణం తీస్తున్నారు సార్. పోస్ట్ మ్యాన్ పని తప్ప ఇక్కడ అన్ని పనులు చేస్తున్నారు. మిమ్మల్ని చూడడానికి పోస్ట్ ఆఫీస్ దాకా వెళ్ళాను. అక్కడికి వెళ్తే మీరు ఫోన్ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చారని చెప్పారు. అందుకే మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను సార్. హలో సార్, వినిపిస్తోందా సార్? కూర్చోవయ్యా. సరే సార్.
సార్ ఇక్కడ ఏం చేస్తున్నావయ్యా? అక్కడికి వెళ్ళి కూర్చో. నా కాళ్ళ మధ్య దొరుకుతున్నాడు. ఎలాగోలా విషయం చెప్దామని వస్తే కోపంతో బొసలు కొడుతున్నాడా? సార్ ఈ ఊరు నాకు సెట్ అవ్వలేదు సార్. వీళ్ళతో చాలా ఇబ్బందిగా ఉంది సార్. పోస్ట్ మ్యాన్ పని చేయనివ్వడం లేదు సార్. ఏమడిగినా శాస్త్రం సంప్రదాయం అని చెప్పి వాళ్ళ కులదైవం మాదేశ్వరన్ పేరు చెప్తున్నారు సార్. ఏమయ్యా మెల్లగా మాట్లాడు. సార్ స్నాక్స్ కొనుక్కొని తినడానికి అర్ధరాత్రి పూట లేపుతున్నారు సార్. ఓ 50-60 ఏళ్ళు వెనకబడి ఉంది సార్ ఈ ఊరు. నన్ను కాపాడండి సార్. దయచేసి నాకు ట్రాన్స్ఫర్ ఇప్పించండి సార్. ఏమయ్యా వేళాకోళంగా ఉందా? నువ్వు పనిలో చేరి 4 రోజులు అవుతోంది, అప్పుడే ట్రాన్స్ఫర్ ఏంటి? ఇదేగా ఫస్ట్ పోస్టింగ్. అవును సార్. అయితే కొద్ది రోజులు నువ్వు అక్కడ పనిచేస్తేనే దాని గురించి ఆలోచించగలం. సార్ ఈ ఊరికి అసలు పోస్ట్ మ్యానే అక్కర్లేదు సార్. కొంచెం హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. ఇలా చూడు కాలి, ఉదయాన్నే కోపం రప్పించకు. ప్రపంచంలో ఎవరికి సమస్య లేదు చెప్పు. కుదిరితే చూడు, అలా కుదరలేదా తిన్నగా వచ్చి రిజైన్ లెటర్ రాసి చేసి వెళ్ళిపోతూ ఉండు. అయ్యయ్యో సార్ మీరు దయచేసి అలా అనకండి సార్. 33 ఏళ్ళు వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదు సార్. ఈ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చాక ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. నువ్వు చెప్పినట్టు మేము ఇక్కడ ఆడలేం. అందరికీ అన్ని వెళ్లి చేరాలనే గవర్నమెంట్ ఇక్కడ పోస్ట్ ఆఫీస్ నడిపిస్తోంది. జీతాన్ని తీసుకుని అక్కడ ఉండడం చాలా కష్టం. అంటే ఏళ్ల తరబడి అక్కడే కాపురం ఉంటున్నారే, వాళ్ళు మనుషులు కదా? వచ్చిన వాళ్ళంతా కుట్టి సాకులు చెప్తే ఆ పోస్ట్ ఆఫీస్ ని మూసేయాల్సిందే. సార్ అది కాదు సార్. సార్ 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 అప్పుడే చెప్దాం అనుకున్నాను. ఆదిమలయ్య అని. కాసేపు ఓపిక పట్టలేవా? అంత అర్జెంట్ పని ఏముందయ్యా? మీరేదో కోపంలో ఉన్నట్టున్నారు. కావాలంటే నేను రేపు వస్తాను. నా ప్రాణం తీయడానికే వస్తుంటారు. ఏవయ్యా ఏవయ్యా ఆగు. ఏ విషయమైనా ఇప్పుడే చెప్పే. అర్ధరాత్రి పూట వచ్చి తలుపు తట్టకూడదు. హే? ఇలా రండి. పడమరా ఆదిమల అని ఒక ఊరుంది సార్, తెలుసా? దానిపైన ఊరా? అవును సార్. అక్కడ ఓ 10 ఇళ్ళు కట్టుకున్నారు. అక్కడ మోకయ్య అని ఒక పొడవాటి మనిషి, మీ అంత పొడవుంటాడు సార్. ఆయన మనవరాల్ని నా కొడుకు ఇవ్వమని అడగాలనుకుంటున్నాను. ఏంటి సిగ్గుపడుతున్నావా? సార్ మీరు కొంచెం తీరిగ్గా సమయం చూసి ఆ అమ్మాయి గురించి కనుక్కొని చెప్పారంటే వచ్చే మాఘమాసంలోనే మా అబ్బాయి పెళ్లి చేసేయచ్చు సార్. ఏమయ్యా నాకు తెలియక అడుగుతాను. నన్ను చూస్తుంటే మీకు పెళ్లిళ్ళ బ్రోకర్లా కనిపిస్తున్నానా? అబ్బా ఏంది సార్ మీరు? బాగా చదువుకున్నవారు, 4 ముక్కలు తెలిసినోళ్ళు. ఇలాంటి వ్యవహారాలు మీరు కనుక్కొని చెప్తేనే కదా తెలిసేదే. నాకు నా పెళ్ళానికి పాత పోస్ట్ మ్యానే సార్ పెళ్లి జరిపించాడు. ఏడవకండి సార్, ఏడవకండి. ఎందుకే రేపు వచ్చి చెప్తాను అంది. చూడండి కోపంలో కన్నీళ్ళు ఎలా వస్తున్నాయో. మీరు సరేనంటే ఇక్కడే ఓ పిల్లని చూస్తాను, పెళ్లి చేసుకుంటారా? వచ్చారా? నా బంగారు కొండ ఏం వచ్చారా? చేస్తున్నావు? తప్పలోడు వచ్చాడా? బట్టలు ఉతుకుతున్నావా? వచ్చాడా? లేదు, గాడిదలు కాస్తున్నాను. రై వచ్చాడు చూడరా, వెళ్ళడుగో. సార్ ఏం చేస్తున్నావు బంగారం? ఆగండి సార్. బట్టలు సారు ఉతుకుతున్నావా? ఆగమంటున్నానా సార్? ఆగండి సార్. పొద్దు నుంచి మీకోసమే ఎక్కడ కూర్చున్నాను, మీరేం కళ్ళు కనబడి వెళ్ళిపోతున్నారంటే. మారియమ్మకి ఈ రోజున ఉత్తరం వచ్చిందా సార్? రారా ఇలా చూడు. నేను ఇక్కడికి వచ్చి 4 రోజులే అవుతోందిరా. ఈలోగా నువ్వు 50 సార్లు వచ్చావు. లెటర్ వస్తే నేనే తెచ్చి నీకు ఇస్తానయ్యా. ఎందుకయ్యా ప్రాణం తీస్తున్నావు? సార్ తుండొదలండి సార్. మారియమ్మ గవర్నమెంట్ కి అర్జీ పెట్టుకుంది. రోజు గడిచిపోతానే ఉంది. మాలాగా దిక్కులేని జనాలకి మీరే కదా సార్ గవర్నమెంట్. మీరేంటంటే చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నారు. మీ వల్లే సార్ మారియమ్మకు ఉత్తరం రావట్లేదు. తన ప్రశ్నకు సమాధానం వస్తే అందరూ ప్రశాంతంగా ఉంటారు కదా సార్. ఎందుకయ్యా ఇప్పుడు ఇలా అరుస్తున్నావు? పక్కనే కదా ఉన్నాను. మెల్లగా మాట్లాడు. చెప్పు నీ పేరేంటి? ఇడికి అబ్బా మిస్టర్ ఇడికి సార్. మీ కులదైవం మాదేశ్వరన్ మీద ఒట్టేసి చెప్తున్నాను. మారియమ్మాళ్ళకి లెటర్ వస్తే నేనే తీసుకొచ్చి ఇస్తాను, సరేనా? సార్ ఈ విషయం ముందే చెప్పుంటే నేను సార్ కోట మీద నుంచి ఇన్నిసార్లు ఇక్కడికి వస్తాను. నాకేమైనా మొక్కుపడా పోండి సార్ మీరు. ఉత్తరం రాకపోతే వస్తే తెచ్చిస్తాడు కదా. పోస్ట్మెన్ సార్, మా మాదేశుడి మీద ఒట్టేసి చెప్పారు. చూసి జాగ్రత్తగా నడుచుకోండి, లేదంటే కళ్ళు పొడిచి బయటికి చేస్తాడు. కళ్ళు పోతే అమ్మాయిలు చూడడం కష్టం సార్. రేయ్ ఆగరా, నేనే ఇంకా బయలుదేరలేదు. నాకే ఇలాంటి వాళ్ళు తగులుతున్నారు.
ఏంటి? అన్నా కొంచెం బండి పక్కన ఆపుతారా? వంటలకు వెళ్ళాలి. అరే బండి ఇక్కడ చాలాసేపు ఆగదు, అర్థమైందా? ఒక్క నిమిషం అన్నా, అర్జెంట్, ఇప్పుడే వచ్చేసా. సర్లే తొందరగా వెళ్ళరా. సరే అన్నా. ఏమయ్యా, దీన్ని తీసుకోవడానికి నేను ఇంత దూరం రావాలా? నువ్వే కాస్త పోస్ట్ ఆఫీస్ వరకు వచ్చి ఇవ్వచ్చు కదా. సార్ నేను వాళ్ళ మొహం చూడకూడదు అనుకుంటున్నాను, మీరేరా అంటే నన్ను అక్కడికే వెళ్ళమంటున్నారు. అసలు వాళ్ళంటే నీకు ఎందుకింత కోపం? పెద్దగా తరతరాలుగా యుద్ధం కాదు సార్, చిన్నగా ఏదో ఒక తప్పు చేశాను, దానికే నన్ను ఊరు నుంచి పంపించేశారు. అయితే బండి మాత్రం ఇక్కడ ఎందుకు ఆగుతుంది? కలెక్టర్ గారి ఉత్తర్వు సార్, లేకపోతే అడవి మనుషులకి సేవ చేయడం నా తలరాతనా సార్? అందరూ కోపిష్టి మనుషులు సార్. సర్లే వస్తాను. ఆయన దగ్గర ఇచ్చాను, తీసుకో. అన్నా అన్నా ఆపండి అన్నా, యో, నేను ఇక్కడే ఉన్నాను, తొందరగా నేను ఇంకా రావయ్యా, ఎక్కలేదు. మూడున్నర దాకా అన్నా వెళ్ళాలి. నన్ను వదిలి వెళ్ళకండి అన్నా, వచ్చేస్తున్నానన్నా. మారియమ్మ గవర్నమెంట్ కి అర్జీ పెట్టుకుంది. కలెక్టర్ గారి ఉత్తర్వు సార్. ఏంటమ్మా, అమ్మాయికి నేను నచ్చానా? నువ్వు ఒకటివి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నావు కదా, సంబంధాలు వస్తాయి నేను అనుకుంటే నచ్చలేదని చెప్పిందా? ఏమీ లేని కొండ ప్రాంతంలో ఉంటే ఏ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటుంది? పోస్ట్ మ్యాన్ అయితేనే బాగానే సంపాదిస్తున్నానుగా. సంపాదిస్తే మంచి బట్టలు కొనుక్కోడానికి ఒక బట్టల కొట్టు ఉందా? ఆ ఊర్లో ఉన్నంత వరకు నీకు సంబంధాలు రావు. తేని జిల్లా కలెక్టర్ గారికి కీళ్మలై ప్రజల తరపున నేను కోరుకునేది ఏమిటంటే, మా ఊళ్ళో కేవలం డబ్బు లావాదేవీలకు మాత్రమే ఉపయోగపడుతున్న ఈ పోస్ట్ ఆఫీస్ని మూసివేసి మాకు ఉపయోగకరమైన ఒక కొత్త కోఆపరేటివ్ బ్యాంక్ని ఏర్పాటు చేయవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. ఇట్లు కీళ్మలై ఊరి ప్రజలు. అర్జీ సరిగానే ఉంది. నువ్వు 20 మంది చేత ఏలుముద్రేసి పంపించావు, మిగతాదంతా నేను చూసుకుంటా. వీడెవరికో ముంచిపోతున్నాడు. కలెక్టర్ మన మనిషేలే. ఇదిగోండి అన్నా. సరే రేయ్, నిన్నే నమ్ముకున్నాను. అమ్మా, ఇందులో కొబ్బరి ఉంది, నీళ్ళకాయ ఇవ్వండి. నువ్వు అడిగితేనే నిచ్చేదాన్ని కదా, ఏంటా సూపు? నేను ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతుంటే బొండం గురించి గొడవ పడతావేంటి? 20 మంది సంతకాలే కదా, ఈజీగా తీసుకోవచ్చు. కానీ ఈ పని నువ్వే చేసి పెట్టాలి, అంతా నీ చేతిలోనే ఉంది. అరే అరే, ఆ. ఒక్క నిమిషం. చెప్పు. వాళ్ళ దగ్గర ఏలుముద్ర తీసుకున్నప్పుడు జాగ్రత్త. మోసం చేస్తున్నామని తెలిస్తే మనం అంతే. నీ పోస్ట్ మ్యాన్ ఉద్యోగం పోతుంది, చూసుకో. చాలా జాగ్రత్తగా ఉండాలి రోయ్. పోస్ట్. ఇదిగా వస్తున్నాను. వచ్చేసిందా? వానతి మీరే కదా? అవును. తీసుకోండి. ఏంటి సార్ ఇంత చిన్నదిగా ఉంది? నేను టీవీలో చూసినప్పుడు ఇంత పెద్దదిగా ఉండేది కదా, మీరు మార్చి తీసుకొచ్చేసారా? చూడమ్మా, టీవీలో చిన్న చిన్న వాటిని కూడా పెద్దగా చూపిస్తారు, అవన్నీ నమ్మకూడదు. ఆహా, ఇది నాకొద్దు సార్, ఇది మీరే ఉంచుకొని నా డబ్బులు నాకు ఇచ్చేయండి. నువ్వేంటమ్మా నన్ను అడుగుతున్నావు? వెళ్ళి టీవీ వాడిని అడుగమ్మా. అయితే నేను కట్టిన డబ్బులకి ఇదే వస్తుందా? ఖచ్చితంగా మా ఆయన నన్ను చంపేస్తాడే. మొహం చూడు ఎలా ఉందో. ఇదిగో ఇందులో ఇది ఒకటి పెట్టు. వినేసిందా? ఇది నీకు తెలిస్తే ఊరంతా తెలిసిపోయినట్టే, అయిపోయినట్టే. ముందే వాడికి సిగం వస్తుంది, పైగా నేను ఇప్పుడు టీవీలో రాక్షస అంటాను వేషం కాదు. వేసుకున్నాడు. నిజాయితీగా అయ్యో, ఉంటా. ఇప్పుడు నేను ఏం చెయ్యను? ఆ టీవీ వాడు నాశనం అయిపోవాలి. అందులో చూపించినప్పుడు మా అత్త తలకాయ అంత పెద్దదిగా ఉండేది, ఇప్పుడు ఏం ఇదిగోమ్మా. చెయ్యాలి? అలాగే దీంట్లో కూడా పెట్టు. ఇదేంటి సార్ మళ్ళీ రెండోసారి పెట్టమంటున్నారు? అది పోస్ట్ ఆఫీస్కి స్థలం కావాలని గవర్నమెంట్కి అర్జీ పెట్టుకుంటున్నాను. ఆ? ఉమ్. మంచి విషయమే. రేపు మీకంటూ ఒక భార్య వస్తే ఉండడానికి సౌకర్యంగా ఉంటుంది కదా. ఉమ్.
సరే సార్. ఏంటి సార్ పని అయిందా? అంతా అయిపోతుంది. హే ఎన్నెన్నో ఆశలతో ఊరు చుట్టూ తిరుగుతున్నానే, మీ వేళల్లో సిరపూసి ముద్ర దిగిస్తే ముత్తి దొరుకునే. సర్కారు ఉద్యోగమని వెళ్ళానండి, నాను రాటి యోగానికి లాగారండి. అరే ఎమిలేని ఈ ఊరు వదిలి వెళ్ళిపోతా నేను, ఎన్నెన్నో ఆశలతో ఊరు చుట్టూ తిరుగుతున్నానే. పళని పంచామృతమేగా? ఇదిగో తీసుకోండి. ఒక్క నిమిషం ఉండండి. ఇందులో ఓ వేలు ముద్ర వేయండి. పంచామృతం ఉండు బంగారం. బా ఊరుకో, నేనేస్తాను. చెప్తున్నానుగా నేనేస్తాను. నీ దారుణం చూడలేకపోతున్నాను. నీ గాజులు దొరకడం తెలీదా? వచ్చారు వచ్చేసారు పోస్ట్ మ్యాన్ గారు, మంచి కోసం ఆలోచించారు వారు. చాలు చాలు. మీ తప్ప మాకంటూ ఎవరున్నారు అన్న మీరే కానీ లేకపోతే అనాథమేమో. మాటలు పట్టించుకోవద్దు కదా. అయ్యా సరే పొరపాటు ఏంటి బాబు, మేక కళ్ళ కుర్మానా? గాడిది కాళ్ళ కుర్మా. అమ్మా అయ్యా సరే నిన్ను మేము బంధువులే వెళ్తాను అంటే న్యాయమా? మా ఊరికి నువ్వే లేకపోతే అడ్రస్ ఉండదే. అయ్యో పోయిందే పోయిందే, నా మర్యాద మారు అంతా పోయిందే. ఏమా నీకు శుభలేఖగా చదివి వినిపించాను, దానికి ఎందుకు ఇలా సతాయిస్తున్నావు? అందులో మొదటి పేరు ఎవరిదని చెప్పారు? పైన రాసామణి. ఆ రాజామణి గారే. దాని పేరు దాని కొడుకు పేరు పత్రికలో పైన రాసుకుంటారా? నేను మా ఆయన కదయ్యా ముందు నిలబడి అన్ని పనులు చేసాము. అది నువ్వు చెప్తే చేసావా, లేదంటే ఆ రాజామణి గారు చెప్తే చేసావా? పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది కదా. అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? నన్ను వదిలే, నేనంటే నీకు అసలు కెట్టదు. 1కి 100 సార్లు నా చెల్లెలు అంటూ ఊపుకుంటూ తిరిగాడే నా బోగుడు. ఆ మనిషి ముఖమైనా నీకు గుర్తు రాలేదా ఏంటి? ఏంటక్క ఎందుకు ఊరికేలా అరుస్తున్నావు? ఊరు వాళ్ళలో ఇలాంటి అన్యాయం ఎక్కడైనా చూసావా? నువ్వే చెప్పు. ఎవరెవరో ముఖం మొహం తెలియని వాళ్ళ పేర్లన్నీ తళతళా మెరిసే అక్షరాలతో వేసి రక్త సంబంధం నా పేరు మీ అన్నయ్య పేరు ఎక్కడో చిన్న అక్షరాలతో రాసి వేసింది. ఒసేయ్ చిన్నయ్య పెళ్ళం ఇలా రావే. ఏంటే నువ్వు అక్కడ ఉడుస్తున్నావు? నేను ఎన్నెన్నో ఆశలతో ఊరు చుట్టూ తిరుగుతున్నానే. నువ్వు చెప్పేది నిజమా? అవును బావా, నేను కూడా మీసాలతను సంతక పెట్టడం చూశాను. ఏ గణేషా, ఓ షర్బత్ నా మొహం కొట్టు. ఏంటి మిస్సెస్ గణేశన్, ఈ రోజు రొమాన్స్ తగ్గిందేంటి? తిరిగే వాడికి ఎదురుగా ఉన్న నా మొగుడు కనిపించలేదా? ఐస్ బాగా ఎక్కువై. ఏంటి పని అయిపోయిందా? అయిపోయింది సార్. గణేష వచ్చే వారం చూద్దాం. వస్తానమ్మా. ఏడికి ఐస్ ఒకటే తక్కువ. ఎరా కాస్త మెల్లగా పెట్టావా? మొహం మీద పడింది. అరే ఏంటి ఇందులో ఐస్ లేదు? నిన్నే ఇలా చూడు. ఏయ్ నిన్నే అడుగుతున్నాను, ఏంటా ఖాళీ డబ్బాని చూస్తున్నావు? ఇదొకటి. మరి ఇంకేంటి సార్, ఊరికేదో మంచి చేయడానికి అందరి దగ్గర వేలు ముద్ర తీసుకుంటున్నారంటగా. మరి నా దగ్గర ఎందుకు సార్ మొమ్మాటం? ఏ మమ్మల్ని అడిగితే మేము వైవా ఏంటి? అందులో నా పేరుంటే నాకు గొప్పే సార్. అలా అడుగు బావా. అదేనా నీ సమస్య?
నీ వంతుగా నువ్వు కూడా ఒకటి వేసే. ఇప్పుడు ఏమైంది? గణేశన్ ఇదిగో వెయ్, బాగా అది మెయ్. నా బంగారం. చదువుకున్నావా? డిగ్రీ పూర్తి చేశాను సార్. మరైతే ఎందుకు ఈ ఊళ్ళోనే ఉన్నావు? ఉద్యోగం దొరికి సిటీకి వెళ్ళాను సార్, కుదరలేదు. ఎంత సంపాదించినా అద్దెకి తిండికే సరిపోయేవి. అక్కడ సార్ ఏదో ఒక లక్ష్యం పెట్టుకుని గబగబా పరిగెత్తుతూనే ఉన్నారు సార్. చూశాను, ఆహా మీరు పరిగెత్తంటారా అని చెప్పి నేను ఇక్కడికి వచ్చేసాను సార్. ఈ కొండలు, ప్రజలు, దేవుడు, సాంప్రదాయం ఇవే సార్ నాకు నచ్చాయి. నేనింతే సార్, ఉన్నదాంతో తృప్తిగా ఉంటే చాలని పెళ్ళంతో సంతోషంగా ఉన్నాను సార్. ఇందులో ఏముందో చదవకుండా సంతకం చేశావు? ఏంటి సార్, మరి మీరు వేసుకునే యూనిఫామ్ కి మర్యాద ఇవ్వాలి కదా. నేను కాదు. ఎందుకు అతను నన్నే వెంటాడుతున్నాడో తెలియడం లేదే. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. తింగరోడా పొద్దున్నే వచ్చి పడుకున్నాడు చూడు. పోస్ట్ మ్యాన్ స్నానం చేసే కదా వస్తాడు. అర్జీ రెడీ. దీంతో పోస్ట్ ఆఫీస్ని మూసేయచ్చు. ఏ గణేశా, ఇలా రా. ఇదిగో వస్తున్నా సార్. వాడి డ్రెస్ అరిటాకులో ఇటుకరాళ్ళు పెట్టి కట్టినట్టున్నాడు. చిరంజీవి సినిమా టికెట్ దొరకకుండా పోతుందేమో. ఆగు బంగారం, సార్ పిలుస్తున్నారు కదా, ఏంటో కనుక్కుని ఏంటో దూరంగా వెళ్తున్నావు? టౌన్కి వెళ్తున్నాను సార్, కొంచెం సరుకులు కొనాలి. సినిమాకి వెళ్తున్నాను. ఇద్దరు సినిమానే పెద్ద సినిమా కదా. సరే కానీ నువ్వేం చేస్తావంటే, తేని కలెక్టర్ ఆఫీస్ లో మగిలనని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి ఈ అర్జీని కీళ్ళు మళ్ళీ ప్రజల తరపున తీసుకొచ్చి ఇచ్చానని చెప్పు. అతను ఎందులో ఏమంటాడో అందులో వేసే, సరేనా? సరే, జాగ్రత్త. అయ్యో, స్పీడ్ గా వెళ్ళు బావా, సినిమా మొదలవుతుంది. ఏమా మీ ఆయన్ని గట్టిగా పట్టుకో. వెళ్లేదారిలో చాలా బెండ్లు ఉన్నాయి, జాగ్రత్త. గవర్నమెంట్ ఉద్యోగమే కావాలని పట్టుబట్టి మరీ జాయిన్ అయ్యాను చూడు. నన్ను చెప్పుతో కొట్టుకోవాలి. ఇక్కడేం చేస్తున్నావు? బయటికి పోరా. ఓపెన్ చేసి ఉంటే చాలు, లోపలికి వచ్చేస్తారు. ఇది గవర్నమెంట్ ఆఫీస్ అనుకున్నావా, సత్రం అనుకున్నావా? మారియమ్మాள் పెరియపారై వీధి ఎడమలై. అక్క, ఈ ఎడమలైకి ఎలా వెళ్ళాలి? ఇదిగో దారి వెళ్తుంది కదా, అవును. అలా ఎక్కుకుంటూ వెళ్తే ఒక చెరువు కనపడుతుంది. అటు నుంచి ఎడమవైపుకి వెళితే ఎడమలకి వెళ్లే దారి వచ్చేస్తుంది, అంతే. సరే. రే, నువ్వెందుకు ఆయన వెనకాల తోకలా వెళ్తున్నావు? ఊర్లోకి వెళ్ళు. ఎవరక్క అతను? వచ్చినప్పటి నుంచి నా వెనకాల తిరుగుతున్నాడు. అదెందుకు అడుగుతారులేండి, ఏవో పరీక్షలన్నీ రాసి సర్కారు ఉద్యోగం కోసం ఎదురు చూశాడు. ఆ సమయంలోనే ఎలక్షన్ కూడా వచ్చేసింది. ఇకంతే, ఆ రోజు నుంచి తను పని కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు రానే లేదు. దాంతో మతి చెల్లించింది. కానీ వీళ్ళ తాత ముత్తాతలు చాలా గౌరవంగా బతికినోళ్ళు సార్. పాపం వీడు మాత్రం అనాథైపోయాడు.
సరే అక్క, ఎడమలకి ఎంత దూరం వెళ్ళాలి? అంతా నడిచే దూరమే సార్, అలా నడుచుకుంటూ వెళ్ళండి. అయితే దూరం ఎందుకంటారు, పక్కనే కదా. ఎటకారం చూడు. బహుశా ఈ రోడ్డు అయి ఉంటుంది. 4G వస్తాయేంటి, 5G వస్తాయేంటి, పోస్టల్ సర్వీస్ వెళ్ళే చోటుకి ఏ టెక్నాలజీ కూడా వెళ్ళలేదు. ఏంటి పోస్ట్ మ్యాన్ సార్ ఇటువైపు? ఏం లేదు పెద్ద ఆయన, ఈ ఎడమలకి ఒక లెటర్ వచ్చింది, అందుకే. పర్వాలేదే, ఆఖరికి కొండెక్కబోతున్నారేమో. అవును, మారియమ్మాళ్ళ పేరు మీద ఒక లెటర్ వచ్చింది, అది ఆవిడకి ఇచ్చేసి వెళ్దామని. అంతా మా దేవుడు మాదేశ్వరుడు దయ. ఏ రోజో కాకుండా ఈ రోజు మిమ్మల్ని సరిగ్గా పంపించారు చూడండి. నాకేమీ అర్థం కాలేదే. అదేమి లేదు, నేను ఎడమలకే వెళ్తున్నాను, రండి కలిసే వెళ్దాం. సరే, 2 దారులు ఉన్నాయి కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఈ దారే రండి. ఏంటి తమ్ముడు, మీ ముఖంలో భయం కనిపిస్తోంది? అవునండి, వచ్చినప్పటి నుంచి మీ వాళ్ళు ఇతిహాసం, దైవీకం, దేవుడు వచ్చి కళ్ళు పొడుస్తాడని చెప్పి ఆ కులదైవం చివరికి నా కళ్ళకే వస్తున్నాడు. ఏం మీరేదైనా తప్పు చేశారా? అయ్యో, అలాంటిదేమీ లేదు. లేదు, మా దేవుడు తప్పు చేసిన వాళ్ళ కళ్ళలోనే కనపడతాడు, అందుకే అడిగాను. సరే, ఇంతకీ మీ కులదైవం కదేంటి? సరైన ప్రశ్న అడగండి తమ్ముడు, అప్పుడే కదా నేను సమాధానం చెప్పగలను. అడిగిన వెంటనే చెప్పేస్తానా ఏంటి? ఉంటే కదా చెప్పడానికి, తెలియకొచ్చి అడవి మనుషుల చేతిలో చిక్కుకున్నాను. తమ్ముడు, మా వల్లే ఈ రోజు భూమి మీద కొన్ని చోట్లైనా సురక్షితంగా ఉన్నాయి. అడవి ప్రజలని చెప్పి మమ్మల్ని కూడా ఇక్కడి నుంచి నెట్టేకండి. చాలా వెనకాల ఉండిపోయారు తమ్ముడు, పైకెక్కి రండి. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? రండి, నడిచేంత దూరమే. ఇంకా ఎంత దూరం? నడిచెళ్ళేంత దూరమే, రండి. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? నడిచేంత దూరమే తమ్ముడు. పెద్దయినా, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? నడిచేంత దూరమే తమ్ముడు, రండి. ఏంటి తమ్ముడు, దీనికేం తలిసిపోయారు? వేగంగా రండి. పెద్దయినా, కాస్త మెల్లగా వెళ్ళండి. ఇంతకన్నా మెల్లిగంటే పాకురుకుంటే వెళ్ళాలి. ఈ దారి ఎంతవరకు వెళ్తుంది? ఇదా కొండ పైదాకా వెళ్తుంది తమ్ముడు. ఈ కొండల్లో ఎవరు దారి ఏర్పాటు చేశారు పెద్దయినా? ఇప్పుడే మీరు సరైన ప్రశ్న అడిగారు. అర్థం కాలేదండి. అదేమీ లేదు, మీ డిపార్ట్మెంట్ లో మొత్తం ఎంతమంది పనిచేస్తున్నారు? పెద్దయినా, అది ఇండియా మొత్తమే చూస్తే ఓ 4 లక్షల పైన ఉంటారు. మీకు ఆ విషయం తెలుసా? ప్రపంచంలోనే పెద్ద పోస్టల్ సర్వీస్ మందే. మంచిదే, ఈనాటికి మీరు ఎంత పెద్దగానో ఉండొచ్చు, కానీ మీ అందరికి ముందు ఒకడు ఉండుంటాడు కదా. అవును, దానికి ఇప్పుడు ఏమంటారు? వాడే మాదేశ్వరుడు. వాడు వేసిన దారే ఇదంతా. మాదేశ్ ఈ పాటికి పప్పనం తీసుకుని బయలుదేరుంటాడు కదా. బయలుదేరుంటాడా? ఈ పాటికి వాడు సగం అడవిని దాటేసి కొండ పై భాగానికల్లా ఎక్కుంటాడు. మాదేశ్వరుడు కూడా మనలాగే ఈ భూమి మీద రక్తం మాంసంతో జీవిస్తున్న మనిషే. కానీ ఈరోజు ఎన్నో లక్షల మంది ప్రాణాలతో ఉండడానికి వాడొక్కడే కారణమని చెప్తే మీరు నమ్ముతారా?
పరుగే ఎత్తనే వార్త వినంగనే పరుగు ఎత్తనే కాపలా కాసనే అడవి కొండని దాటి చేర్చనే హర్కారా దూదాక వెళ్ళి చెప్పనటువంటి వార్త నలా సర్కారు సన్మానం పొంది ఊరంతా పరిగెత్తెనే ఉత్తరమొచ్చే మన ఉత్తరమొచ్చే ఏంటి మరదు గుడిసెకి పైకప్పేస్తున్నట్టున్నావు? పడమర మేఘాలు గమ్మాయి కదా. కంచిదారి వెళ్ళన్నా మళ్ళొస్తానమ్మా. సరే ఆ, సరే జాగ్రత్తగా వెళ్ళరా. సంచి నిండా ప్రేమ తీసుకొచ్చి పంచుతాడే మనకు తమ్ముడై జీవించిన ప్రతి ఒక్క రోజు మా కోసమే అంకితం చేసే దూర సుట్టం బంధువుల రూపు ఇదిగోండి వినిపిస్తుంది. నీ దగ్గర ఉన్నది మర్యాదగా ఇచ్చేయి, లేదంటే నీ ప్రాణాలు తీసేస్తాం. ఏడున్న అన్ని దారులు నేను నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళడం వల్ల ఏర్పడ్డాయి. నా దగ్గర నీ దొంగేశాలా? ఎరా, సర్కారు వాడిని మర్యాదగా మాట్లాడితే పెద్ద సిపాయిలాగా మాట్లాడుతున్నావు. ఉత్తరమొచ్చే ఈ రోజు నీళ్ళ ప్రవాహం ఎక్కువ ఉన్నట్టుంది కదరా. ఎలారా దాటేది? మనం వెళ్లే దారి కష్టంగా ఉంటేనే మన పేరు చిరకాలం ఉండిపోద్ది. కట్టండి రా. తోడు నిలబడే రాత్రి వేళ వెకువగా ఉన్న మార్గమై వెలుగు చూపెనే చెమట పడ్డ చొక్కాలోను ఇల్లు వెతుకుతూ వస్తాడే ముద్రకునే మర్యాద పెంచి గుర్తింపు దాకించుకునే వందేళ్ళు నువ్వు చల్లగా ఉండాలయ్యా. అమ్మా దుర్గా, ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందమ్మా? అయ్యో, కొంచెం పక్కగా వెళ్ళుండొచ్చు కదమ్మా. పాము కట్టేసింది, చాలా గట్టిగా కట్టేసింది బాబు. గుడిసెకి ఇంకా చాలా దూరం ఉంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. కొంచెం జరగండి. ఏమైంది? పాము కరిచింది బాబు. మంచి కార్యానికి వెళ్తున్నప్పుడు ఇలా అపశకునంగా జరగాల? కొంచెం చూసి నడవచ్చు కదమ్మా. చెయ్యి గట్టిగా నొక్కి పట్టుకో అమ్మా. నాకు రాజస్య దేవస కవచం సర్వకామదం. ఏమి కాదమ్మా దుర్గా. నొప్పి ఇప్పుడు కొంచెం తగ్గుంటుంది. ముందటి కంటే ఇప్పుడు పర్లేదు. భయపడకండి అయ్యా, మందు మాత్రమే కాదు మంత్రం కూడా వేశాను. సరేనండి. ఖచ్చితంగా నొప్పి తగ్గిపోతుంది. ధైర్యంగా ఉండండి. ఆపదలో ఉన్నప్పుడు దేవుడే వచ్చి కాపాడుతాడు అంటారు. మీరు అలాగే వచ్చి మా అమ్మాయిని కాపాడారు. అదంతా సరే గాని ఈ సినిమాలలో ఎవరింటికి పోతున్నారు? మాకు కావలసిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అవునండి. నానా, ఇతను మాదేశ్వరనేగా. ఏయ్ ఊరుకో.
మర్చిపోకుండా పసరు మంది ఇవ్వండి. అలాగే బాబు. రామాదేశు. ఇదిగోండి. ముందు ఉత్తరాలు గొప్ప గొప్ప వాళ్ళే రాసేవారు. ఇప్పుడు మామూలు మనుషులు కూడా ఉత్తరాలు రాస్తున్నారు, చూసావా? మాదేశ్ Here. Give it to Madesh. What did you say? Let him taste it. Drink it. భలే ఉందయ్యా. ఏందిది? Tea. డి. Tea. Bring a tea back for Madesh. Oh God. బాగా బతికిన వాళ్ళకి పరిస్థితి అంటే చాలా కష్టంగా ఉందయ్యా. చిన్నపట్నంలో పరిస్థితులు బాగోలేకున్నా పన్ను కట్టమని మనుషుల్ని చంపేస్తున్నారు. అయ్యగారు, మా తమ్ముడు వచ్చాడు, తర్వాత మాట్లాడుకుందాం. రామాదేశు, ఈయన ముత్తయ్య, నాకు కావలసిన వారు. ఈయన అయ్యగారు కొడుకు. నమస్కారం. ఇంకెవరు మీతో రాలేదా? ఇంకెవరు రావాలి? లేదు, లోపల ఎవరు? నువ్వు అక్కడే ఉండు. అది టివు. లోపలికి రావద్దు. వీడే నా తమ్ముడు, నిన్ను కట్టుకోబోయేవాడు. పుట్టినోడే లోపలికి రానివ్వట్లేదు కదా, చూద్దాం ఎన్ని రోజుల్లో. సరే, నేను వెళ్ళి పొలంలో నీళ్లు పెడతాను. నిన్ను దొరగారు పిలిచారు, తొందరగా వెళ్ళు. నువ్వు ఇక్కడే ఉండకుండా బయలుదేరు. అయ్యగారు, మీరు నాకు కావలసిన వాళ్ళనే నేను మాదేశ్తో చెప్పబోతున్నాను. తెల్లవాళ్ల వల్ల మీరు బాధపడ్డ విషయాన్ని ఖచ్చితంగా నేను వాడికి చెప్పబోయేది లేదు. ఈ జేమ్స్ లాంటి తెల్లవాళ్ళు మనకు మంచి చేయడానికే ఉన్నారని నమ్మేటోడాడు. నేను వాడి ఉద్దేశాన్ని మార్చలేకపోతున్నాను. చూసుకుందాం. అలాగే అయ్యా, నేను దొరగారికి సవరం చేసి రాత్రి గంజి తాగడానికి వస్తాను. ఆ రోజుల్లో భూమి మీదున్న 66% దేశాల మీద తెల్లదొరల రాజ్యమే నడిచేది. వాళ్ళు ఏలే భూములను ఎలా ఉపయోగించుకోవాలని తెలుసుకోవడం కోసం చెన్నపట్నం నుండి మిగతా అన్ని ఊర్లకి ఇంజనీర్లను పంపించేవారు. John, please communicate the details to them in Telugu. అలా మన పశ్చిమ కనుమలకు వచ్చిన ఇద్దరు చివరికి ఈ సినిమాలైన వదిలేసిన వెళ్ళిపోయిన తర్వాత కంపెనీతో ఎటువంటి సంబంధము పెట్టుకోలేదంట. అందువల్ల వాళ్ళ గురించి విచారించి సమాచారం చెప్పమని జేమ్స్ పోస్ట్ మాస్టర్ కి ఒక ఉత్తరం వచ్చింది. అయ్యగారు, దండాలయ్యా. ఎరా దొరక క్షౌరమా? అవునయ్య గారు. ఈడు మన కలంజి కాదు, ఈయనెందుకు కట్టిపడేశారు అయ్యగారు? మన అడవుల్లో తెల్లదొరల పరిశోధన చేస్తా ఉన్నారు కదా. అవునయ్య గారు, సేమ నుంచి వచ్చారు. వాళ్ళిద్దరు కనపట్లేదట. అయ్యయ్యో. విచారించిన దాంట్లో ఈ తాగుబోతున్న కొడుకే వాళ్ళని అడవులోకి తీసుకెళ్లాడంట. అయ్యగారు, నాకు తెలియదు అయ్యగారు. రే మురుసామి, ఆ పురుగుని బొడ్డు మీద పెట్టి కట్టు. నిజంగానే నాకేం తెలియదు అయ్యగారు. పురుగుని బొడ్లో పెట్టి కట్టాం కదా, అది పాటికి కుట్టుకుంటూ లోపలికి పొట్టని సీల్చుకుంటూ పోద్ది. వాళ్ళు అడవి పంది కావాలన్నారు. నేను సీఎం కాసుపడి
వాళ్ళ అడవిలోకి తీసుకెళ్ళాను. సమయం అయింది, నాకేం తెలియదు త్వరగా అయ్యగారు. సవరం చేయాలి. సరే, అయ్యగారు, అయ్యగారు, ధన్యవాదాలు అయ్యా. అయ్యగారు. నాకేం తెలియదు అయ్యగారు, అయ్యగారు, నాకేం తెలియదు అయ్యగారు. మా ఏంట్రా వాళ్ళు ఆదిమ్మల వైపుగా వెళ్తారని మాట్లాడుకున్నారు. అక్కడ వాళ్ళు విచారించి చూస్తే ఏదైనా విషయం తెలుస్తుంది అయ్యగారు. ఇక మిమ్మల్ని అడగకుండా ఏం చేయను అయ్యగారు. దయచేసి వదిలేండి అయ్యగారు. అభయం ఉండాలా? ఈ గంగానితో ఎట్టాగే ఉంటది. ఆపండి ఆపండి. ఏంటి కథ చెప్తున్నారా? తెల్లదొరలు ఇక్కడ ఉన్నారా? అది కూడా 150 సంవత్సరాల క్రితం. నాకు చిన్నప్పుడే చెవులు కుట్టించేశారు. నేను చెప్పేది నిజమే తమ్ముడు. మా తాతలు ముత్తాతలు ఆ రోజుల్లోనే అడవిని దోచుకుని బతికింది ఇదిగో ఇక్కడే కదా. ఆ కథ మా తాత మా నాన్నకి చెప్పారు, మా నాన్న నాకు చెప్పారు. ఇలా తరతరాలుగా చెప్పుకుంటూ వచ్చిందే ఈ కొండ చరిత్ర. ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచ చరిత్ర మొత్తం ఇలాంటిదే, ఇంకా కొనసాగుతోంది. దీనికే ఇలా చూస్తే ఎలా? దొర, ఇదిగో వీళ్ళే వాళ్ళని చివరిసారిగా చూసింది. ఆదిమలలో వాళ్ళకు మీరే హెల్ప్ చేశారు. అవునండి అయ్యా, మేమే పల్లకిలో అన్ని చోట్లకి ఆయన్ని తీసుకెళ్తాము. అది మాత్రమే కాదయ్యా, అన్ని విషయాల్లోనూ ఆయనకి మేము సహాయంగానే ఉన్నాము. ఒకరోజు మేము ఎంత చెప్పినా వినకుండా తుపాకీ తీసుకుని వేటాడడానికి అడవిలోకి వెళ్ళారయ్యా. వెళ్ళడమే, తిరిగి రాలేదయ్యా. దేహం దొరకనందువల్ల పులి వేటాడి చంపిందనుకున్నామయ్యా. వాళ్ళందరూ పరిశోధన చేసిన డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో తెలుసా? అది తెలియదయ్యా, కానీ వాళ్ళ సామాన్లన్నీ ఆదిమలై బంగ్లాలోనే ఉన్నాయి. I'll call you back if needed. మీరేగా బాండి. You all leave. వస్తామయ్యా. వస్తానయ్యా. వసంతరా, వాళ్ళ మనుషులు చనిపోయారని కూడా బాధపడకుండా వాళ్ళిద్దరు అడవిలో దేని గురించి పరిశోధన చేసుంటారని దొర ఆలోచించడం మొదలుపెట్టారు. మాదేశు, తెల్లోళ్ళు బండరాయిలో ఏదో బొమ్మలేశారు. అయితే ఏంటన్నా? అది కాదులే, తెల్లదొరలు చాలా మంచోళ్ళు కదా, మన మీద కుట్ర బన్నుతున్నారేమోననిలే. ఏదో వాళ్ళున్నందువల్లే దేశం అభివృద్ధి చెందుతోంది. నీకది నచ్చట్లేదా? రైలు బండి ఆళ్ళేసిందే కదా. బాగా వేసాడులే, తెల్లోళ్ళకి వంత బారుతా ఉండు. సరిగానా? ఏంటి? వెళ్ళి గంజి దాదారా. నువ్వు పో, నేను స్నానం చేసి వస్తా. అన్ని పత్రాలు పెట్టిలో పెట్టేశా మాదేశ. జాగ్రత్తగా దొరగారికి చేర్చేయి. ఏంటన్నా, అన్ని తీసుకున్నారు కదా? మొత్తం అన్ని తీసుకున్నాం. ఇంత బరువు ఉంది. ఇన్ని ఉత్తరాల్లో ఏం రాసుంటారా? మాదేశ, దీన్ని విప్పి ఏం రాసిందో చూద్దామా? తెరిస్తే మాత్రం నీకేం అర్థమై సచ్చింది? దానికే మాదేశున్నాడు కదా. రే, అదంతా తప్పు. మన మీద నమ్మకంతో ఇచ్చారు. సరే, నిజంగానే ఆ తెల్లదొరల్ని పులే చంపిందంటావా? మరి ఆయుండే చోటుకి మనం వెళ్తే బొజ్జగిస్తాయే ఏంది? అవును, నీకు నీ పెళ్ళాన్నే బుజ్జగించడం రాదు, ఇందులో పులిని బుజ్జగిస్తాడు. ఎందుకురా ఎప్పుడు చూసినా సౌత్ లా గొడవ పడుతూనే ఉంటారు? మాట్లాడకుండా బయలుదేరంటారా? చీకటి పడేలోగా వాగుని దాటాలి. వీళ్ళెవర్రా అడ్డంగా నిలబడుతున్నారు? నాకేం తెలుసురా? నువ్వు కోరుకునేది జరగదు. మర్యాదగా దారుదులు. సరకంతో ఇచ్చేసి నీ దారులు వెళ్ళిపో, నిన్నేం చేయము.
నా గురించి తెలుసుంటే నువ్వు ఇలా అడ్డంగా వచ్చి నిలబడేవాడివి కాదు. నీ గురించి నాకు తెలుసు, కానీ నువ్వే తెలుసుకోకుండా మొండి చేస్తున్నావు. రేయ్, నీ గురించి తెలుసుకోవడానికి ఏముందిరా? ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా నీలాంటి దొంగలే అని నాకు బాగా తెలుసు. తెల్లాళ్ళు ఈ దేశాన్ని దోసుకుంటున్నారు తెలుసా? అందువల్ల వాళ్ళ సరకంతా జప్తి చేయడమే మా పని. మీ దగ్గర నుంచి అమాయక ప్రజల వస్తువుల్ని కాపాడడానికే దొరనన్ను హర్కారాగా నియమించారు. ఇంకా మీతో మాట్లాడడం అనవసరం. నేను అదే అంటున్నాను, అడ్డు తప్పుకో, మా దానం మేము పోతాం. నువ్వు వీరుడు అయితే కర్ర పొందంలో నన్ను గెలిచి తర్వాత తీసుకెళ్ళు. నువ్వే అలాంటి నిర్ణయం తీసుకుంటే నాకు సమ్మతమే. వాడు 2 సార్లు గెలిచాడు. ఏంట్రా ఇద్దరు 3 సార్లు గెలిచారు? రాసంగయ్య, సంగతేంటి? అందరినీ పనుందని రమ్మన్నా? ఒక ముఖ్యమైన విషయంగానే రమ్మన్నాను. ఈ రోజు మాదేశ ఆదిమల నుంచి కొన్ని పత్రాలు తీసుకొచ్చాడు. అన్నా, చెప్పు సంపటి, ఏంటి ఇలా వచ్చావు? Wow, it's a jackpot. I'm very happy. The regiment will definitely reward me and honor me. Madesh, నువ్వు నాకు ఒక నమ్మకమైన సర్వెంట్వి. సంగయ్య, ఇదిగో వస్తున్నా దొర. సంగయ్య, ఇదిగోండి దొర. ఇది నీకే. నాకా? Take it. సంతోషం దొర. Good job. You may leave. తెల్లదొర్లు దాంట్లో ఒక పెద్ద పథకం రాసి పెట్టారు. ఇది మాత్రం జరిగిందంటే మనకు ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. నీ
నీకు అసలు బుద్ధి లేదురా. పోస్ట్ మ్యాన్ ని జాగ్రత్తగా అడ్డగాడుతున్నా నడుస్తున్నారు. ఇక ఈ మూటని లేపుకు వెళ్లాల్సిందే. ఏంటి తమ్ముడు మీరు ఇంత బలహీనంగా ఉన్నారు? ఒక గాడిద మిమ్మల్ని తన్నుకుంటూ వెళ్తోంది, గట్టిగా నిలబడలేరా? పెద్దాయన ఇప్పుడైనా చెప్పండి, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇంకానా? పెద్ద బండ, ఇంకా 2 జలపాతాలు. వద్దా బాబు గాడిదల అబ్బాయి, ఎడమలకి ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? నడిచి వెళ్ళేంత దూరమే సార్, తిన్నగా వెళ్తూ ఉండండి. మీ ఊరోళ్ళందరూ ఒకేలా ఉంటారా? నా వల్ల కాదు, మీతోనూ ఈ కొండలతోనూ నేను పోరాడలేనయ్యా. ఓ పని చేయండి, ఇదిగో ఈ లెటర్ తీసుకెళ్ళి మారియమ్మలకి మీరే ఇచ్చేయండి, మీకు పుణ్యం దక్కుతుంది. నేను ఇక్కడే కాసేపు రెస్ట్ తీసుకుని సాయంత్రం పోస్ట్ ఆఫీస్కి వెళ్తాను. ఏంటి తమ్ముడు, నీ చేతులతో ఇస్తేనే కదా మారియమ్మ సంతోషపడుతుంది. రే 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 చిన్నోడా, ఎక్కడికరా నువ్వు ఒక్కడవే వెళ్తున్నావు? ఏంటి తాత? ఏది బండిలో మీ నాన్న లేడు? వెనకాల వస్తున్నాడా? లేడు, ఇంట్లో ఉన్నాడు. ఏంటి తాత, తపాలా అంకుల్ పాకుతూ వస్తున్నాడు. ఆయన నా బండిలో ఎక్కించుకోనా? ఏ కప్ప నా బండెక్కు, ఏ కప్ప నా బండెక్కు, నా బండెక్కు. పెద్దవాళ్లతో ఈ విధంగా మాట్లాడకూడదు, సరేనా? లేదు తాత, తపాలా అంకుల్ ముఖం చూస్తే నాకు నవ్వు వచ్చేస్తుంది. ఎక్కడికి వస్తున్నావురా? నేనా పొరోటా కొనుక్కుని కుర్మా వేసుకుని తినేసి వస్తున్నాను. ఒంటరిగానా? అవును. నీకు భయంగా లేదరా? భయమా? నాకెందుకు భయం? అదే ఆ మాదేశ్వరన్ నా కూడా ఉంటాడు కదా. నువ్వు ఎప్పుడైనా చూసావా? ఓ చూసానే, ఒక చెట్టంత ఎత్తుంటాడు. ఆయనకి పొడుగ్గా జుట్టు ఉంటుంది, ఇంత పెద్ద చేతులు, ఇంత పెద్ద కాళ్ళు, ఇంత పెద్ద కర్రని పట్టుకుని ఈ అడవిలోనే కదా తిరుగుతూ ఉన్నాడు. నువ్వు చూడలేదా? రే జాగ్రత్తగా వెళ్ళరా చిన్నోడా. మీకు అంత గొప్పగా ఏం చేశాడయ్యా? జీతం తీసుకునే కదా పని చేశాడు. నచ్చిన పిల్లల్ని పెళ్లి చేసుకుని హాయిగా సంతోషంగా గడిపాడు. నాకు 33 ఏళ్ళ వయసు వచ్చినా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. పోనీ తెల్లదొరలను ఎదిరించి ఈ దేశానికి ఏమైనా చేశారంటే అది లేదు. ఈ పనికిరాని ఊళ్ళోకి వచ్చి ఆ తెల్లదొరలు ఏం పథకం వేసుంటారంటావు? చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిని చూసినా మాదేశ్వరన్ శాస్త్రం సంప్రదాయం అని చెప్పుకుంటూ 50-60 ఏళ్ళు వెనకబడిపోయారయ్యా. ఈ ఒక్క లెటర్ ఇవ్వడానికి నేను ఇంత దూరం ఎక్కి రావాలా? ఈ ఊరికి ఒక పోస్ట్ ఆఫీసు, దాంట్లో జీతం తీసుకునే పోస్ట్ మ్యాన్ ఒకడు. మాదేశ్వర తమ్ముడు, ఏ కథనైనా పూర్తిగా వినకుండా ఒక నిర్ణయానికి రాకండి. అన్నా, ఒకటే తలకాయ నొప్పిగా ఉంది, తొందరగా టీ అన్నా. ఇదిగో ఒక్క నిమిషం సార్. మగిలన్నా? అవును. నమస్తేనా, లోపల అడిగాను, మీరు టీ కొట్లో ఉన్నారని చెప్పారు. నేను కీల్మలై నుంచి వస్తున్నాను. మా ఊరి పోస్ట్ మ్యాన్ మీకు ఒక... అరే నువ్వు గణేషేగా? అవునన్నా. సార్ టీ. అరే రే ఇదిగండి. అరే నువ్వు టీ తాగుతావా? అయ్యో, అక్కడ నా పిల్లం సినిమా కోసం వెయిట్ చేస్తుందన్నా, తొందరగా వెళ్ళాలి. బటన్ ఇవ్వండి. ఎంతగా తెల్లదొరలు విస్కీ బ్రాండీ అని కనిపెట్టినా మన టీ కొన్న టేస్ట్ ఎక్కడా రాదురా. అనయ్య, టీ కూడా తెల్లవాలిచ్చిందే కదా. అవును, టీ తెల్లోడిచ్చాడు, కాఫీ జపానోడిచ్చాడా? ఏ ఊరినిది? నా ఏ ఊరైతే ఏంటన్నా, ఈ టీ కూడా తెల్లవాళ్ళే ఇచ్చారు. మా ఊర్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరికీ తెలుసనా. బాబు కీల్మలయ్యే కదా, చాలా తెలివితేటలు ఉన్నాయి. అర్జీ తెచ్చావా? తెచ్చానా. సూపర్ రా తమ్ముడు, పోస్ట్ మ్యాన్ పెట్టుకుని అన్ని పనులు సాధించుకుంటున్నారు. అవునన్నా, బాధ్యతలో ఉన్న వాళ్ళే కదా మా సమస్యలను తీర్చగలుగుతారు. ఏ దారి తప్పు వెళ్ళకు, చక్కగా వెళ్ళండి. చిన్నోడా, సరిగ్గా తీసుకువెళ్ళరా. సరే ఇంటి దాకా జాగ్రత్తగా తీసుకువెళ్ళు చిన్నోడా. ఎక్కడన్నా మాట వింటేనే కదా.
ఏంటి సార్ నేను నమ్మలేకపోతున్నాను. మీరేంటి ఇలా పైకొచ్చారు? ఇంకా నేనే మిమ్మల్ని కలుద్దామని కిందకి దిగుతున్నాను. ఏ ఈరోజు ఎవరి కోసం డబ్బులు కావాలి? ఇదిగోండి సార్, నేను పొదుపు చేసిన డబ్బులు 250 రూపాయలు. ఈ వారంలో నేను సంపాదించింది 500 రూపాయలు. ఇది ఆ రోజు మీరు నాకు ఎక్స్ట్రా ఇచ్చారు కదా, ఆ డబ్బులు అన్నమాట. లెక్క మీకు సరిగ్గా ఉందా సార్? ఈ మాత్రం డబ్బుల కోసం ఆ రోజు నన్ను అన్ని మాటలు అన్నారు సార్. లేదమ్మా, నేను ఎంట్రీ వేయడానికి మెషిన్ తీసుకురాలేదు. అరే ఏంటి సార్ మీరు ఎప్పుడు చూసినా మిషన్ మిషన్ అంటూ మిషన్ పట్టుకు తిరుగుతూ ఉంటారు. ఈ డబ్బులు పట్టుకుని పారిపోతారా ఏంటి? మనుషుల్ని నమ్మండి సార్. ఆ రసీదులు గిసీదులు అంటారుగా, నేను వచ్చి తీసుకుంటానులేండి. ఇలా చూడండి సార్, తన పేరే సెల్వి. దానికి ఆకులు గడ్డితో పాటు ధాన్యం కూడా కల్పిస్తేనే చక్కగా తింటుంది తెలుసా. ఆ రోజు రాత్రి నేనేమిచ్చినా తినకుండా అదే కావాలని పంతం పట్టి ఆకలితో పడుకుంది. అప్పుడు అది నిండు చూలాలు కదా, కడుపు సన్నబడి గుంజుకున్నట్టు లోపలికెళ్ళినట్టు నాకు కనిపించింది. అప్పుడు నేను భయపడిపోయాను. ఆపద అవసరానికి ఈ ఈసామల అడవిలో మాకు సహాయం చేయడానికి మీరు తప్ప మాకెవరున్నారు చెప్పండి. అయ్యో, ఆ తర్వాత ఏమైంది? తర్వాత నేను మీ దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకున్నాను కదా. అరే మేకకేమైందని అడుగుతున్నాను కదా. ఎందుకు సార్ తిడుతున్నారు? సెల్వి అని పిలొచ్చు కదా. సరే, మీ సెల్వి మేడంకి ఏమైంది? తొందరగా వెళ్ళి దానికి ఇష్టమైంది కలిపి తినిపించాను. ఆ తర్వాతే కదా సార్ అది చక్కగా బిడ్డను ప్రసవించింది. కాళీ, ఏయ్ కాళీ. ఏంటి కాళీయా? అవును సార్, ఆ రోజు గాని మీరు నాకు డబ్బులు ఇచ్చి ఉండకపోతే దాన్ని ఇప్పుడు మనం ప్రాణాలతో చూసుండే వాళ్ళమా. అందుకే నేను దానికి మీ పేరే పెట్టాను. పేరు బాగుంది కదా సార్. సరే సార్, నన్ను కదిపితే మీతో మాట్లాడుతూనే ఉంటాను. మీరేదో పని మీద వచ్చుంటారు, ముందు మీరు బయలుదేరండి. అదేంటి సార్, కాగితమా? ఎవరికొచ్చింది? అది ఎడమలై మారియమ్మలకి ప్రభుత్వం నుంచి లెటర్ వచ్చింది. మారియమ్మకా? ఎడమల మారియమ్మ అత్తకా? ఆ, అదేంటో కాస్త చదివి వినిపిస్తారా? నాకు తెలుసుకోవాలనుంది. ఆహా, అది చాలా తప్పమ్మా. అయితే సరే సార్, మంచి సమాచారమే అయ్యుంటుంది. త్వరగా ఇచ్చేసి రండి. 4 సంవత్సరాలుగా ఈ కాగితం కోసమే ఎదురు చూస్తోంది. చూసిందంటే చాలా సంతోషపడుతుంది. ఈ కొండ ప్రాంత ప్రజలకి మీరొచ్చిన తర్వాతే వెలుగొచ్చింది. అసలు ఆ లెటర్లో ఏముందో తెలియదే. పోస్ట్ మ్యాన్ సార్, వెతుకుతున్నది దీన్నేనా? తెల్లదొర బంగ్లాకి వెళ్ళడం కుదరలేదన్నా. గంజి నాన్న ఇవ్వమ్మా. ఇదిగోండి. మంచిదమ్మా. వాళ్ళ దగ్గర నుంచి పత్రాలు ఎలా తీసుకోవడం తెలియట్లేదన్నా. అయ్యా, మీరంటే నాకు చాలా మర్యాద ఎక్కువ, కానీ మీరందరూ నా వెనకాల ఏం చేస్తున్నారు? అసలు వీడు మన ఇంటికి ఎందుకు వచ్చి వెళ్తున్నాడు? ఏది దాచకుండా చెప్పండి అయ్యా. మాడస్వామి ఉద్దేశం తెల్లదొరల నిర్వహణని అంతం చేయాలని, తెల్లదొరల మీద ప్రజలకుండే భయాన్ని పోగొట్టాలనే. అందుకోసమే నీ దగ్గర ఉండే పత్రాలు, మిగతా వస్తువులు అన్నీ జప్తు చేయడానికి ప్రయత్నం చేశాడు. సాధారణ ప్రజల దగ్గర నుంచి అతను ఏ వస్తువు తీసుకున్నది కూడా లేదు. ఈ దేశాన్ని, ప్రజల్ని దోచుకుంటున్నారే ఆ తెల్లదొరలు. ఏంటి? తెల్లదొరలు మన దేశాన్ని, ప్రజల్ని దోచుకుంటున్నారా? అయ్యా, నేను చిన్న పిల్లవాడినే, కానీ మన దేశం గురించి నాకు కొన్ని విషయాలు తెలుసు. దొర నాకు చెప్పారు. ఉత్తర దేశంలో ఒక దోపిడీ దొంగ పక్కూరోడికి దొరికిపోయి వాంగ్మూలం ఇచ్చాడు. అదేంటో చెప్పనా? ఇంతవరకు నేను 750 మందిని చంపాను, 1000 కంటే ఎక్కువ దొంగతనాలు చేశాను. మీరు రావడానికి ముందు స్వేచ్ఛగా తిరిగేవాడిని, ఇప్పుడు మీ చేతుల్లో చిక్కి చావబోతున్నాను అన్నాడు. ఇదేనయ్యా తెల్లదొరలు రావడానికి ముందు మన దేశ పరిస్థితి. ఇంతకుముందు జనాలు బయటికి వెళ్తే ప్రాణాలతో ఇంటికి రాగలవా అని భయంతోనేగా బతికారు.
మీకు విషయం తెలుసా? మా అన్న పెళ్ళం తిరణాలకి బిడ్డను తీసుకుని వాళ్ళ ఊరికెళ్ళింది. తిరిగి శవంగానే వచ్చిందయ్యా. అమ్మని చంపేసి పసి బిడ్డని ఎత్తుకెళ్ళిపోయారు ఆ దొంగలు. ఆ బిడ్డ ప్రాణాలతో ఉందా లేదా ఎక్కడుంది ఆ ఆలోచన వస్తేనే మా అందరి గుండెలు బరువెక్కిపోతున్నాయి. నీకు జరిగిన కొన్ని చేదు అనుభవాల్ని ఆధారంగా చేసుకుని నువ్వు తెల్లదొరల్ని మంచివాళ్ళని నమ్ముతున్నావు. దీని గురించి తెలియకుండా నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా? మాడస్వామి మన ఇంటికి వస్తేనే నీకు కోపం వచ్చిందే. ఎక్కడో ఉండే తెల్లదొరలు మన దేశానికి ఎందుకు వచ్చారో నువ్వు ఆలోచించావా? వాళ్ళ దేశంలో ఆహారం కోసం దాచుకున్న మాంసం అంతా చాలా భారీ ఎత్తున చెడిపోయి ప్రజలు మాంసం కొనుక్కోలేని పరిస్థితి వచ్చింది. ఏం చెయ్యాలో అర్థం కాక తెల్లదొరలు దానికి పరిష్కారాన్ని వెతుక్కుంటూ ఎన్నో దేశాలు తిరిగి ఆఖరికి మన దేశానికి వచ్చి చేరుకున్నారు. ఇక్కడ మనం ఉపయోగించే పసుపు, మిరియాలు, లవంగాల్లాంటి మసాలా వస్తువులు తక్కువ ధరకు మన దేశం నుండి తీసుకువెళ్ళి చెడిపోకుండా ఉండడానికి మాంసానికి రుద్ది వ్యాపారం చేశారు. దానివల్ల వాళ్లకి ఊహించలేనంత లాభం వచ్చింది. వెంటనే వాళ్ల దేశపు రాణి అనుమతి తీసుకుని మన దేశంతో వ్యాపారం చేయాలని ఈస్ట్ ఇండియా కంపెనీ అనే దాన్ని కొత్తగా నిర్మించి మళ్ళీ మన దేశానికి తిరిగి వచ్చారు. మన మధ్య విభజన సృష్టించి మన రాజ్యాలన్నీ ఆక్రమించుకున్నారు. 200 ఏళ్లకు ముందు కేవలం మసాలా పదార్థాలు కొనుక్కోవడానికి వచ్చిన ఒక కంపెనీ ఈ రోజు మన దేశాన్ని ఏలుతోంది. ఎంతకంటే దారుణం ఏమిటో తెలుసా? స్వర్ణభూమిగా ఉండే మన దేశం తెల్లదొరల పాలనా కాలంలో తిండికే గతి లేని పరిస్థితికి వచ్చేసింది. పండించిన దానిలో 90% వాళ్లకు పన్నుగా చెల్లించవలసి వచ్చింది. అలా ఇవ్వలేకపోతే మన భూములు లాక్కుని జమీందారుల పేరు మీద రాసిచ్చేసేవారు. ఇలా పన్ను కట్టలేక బాధలు పడే మన జనానికి ఇంకో పెద్ద ప్రమాదం కాచుకుని ఉంది. ఆ ఏడాది రావాల్సిన వర్షాలు రాలేదు, పంటలు సరిగ్గా పండలేదు. జనం ఉన్నదాంతోనే సరిపెట్టుకునే పరిస్థితికి వచ్చేశారు. కానీ అప్పుడు కూడా వాళ్ళు వసూలు చేయడం ఆపలేదు. ఆకలితో తప్పించిపోయే మన జనం వాళ్ళ దగ్గర చేతులు చాచి నిలబడినప్పుడు ఆకలితో చచ్చేలా ఉన్నాం, కొంచెం జాలి చూపించండి దొరా. I will give you 1 meal a day, but you have to work for us. ఒంట్లో నిలబడ్డానికి కూడా శక్తి లేనప్పుడు ఒకే ఒక్క పూట గంజి తాగి బకింగ్హామ్ కాలువని, రైలు మార్గాల్ని నిర్మించుకున్నారు. అలా తయారు చేసుకున్న రైళ్లను ఉపయోగించుకుని మనకు ఒక్క మెతుకు కూడా వదలకుండా అన్ని వాళ్ళ దేశానికి దోచుకు వెళ్ళిపోయారు. ఇక్కడ దారుణమైన కరువు పరిస్థితి ఏర్పడింది. లక్షలాది ప్రజలు ఎముకల గూడులా మారిపోయారు. కేవలం గాలిని మాత్రమే పీల్చుకుని ఎంతకాలం బ్రతకగలరు? గుంపులు గుంపులుగా చనిపోయారు. ఇవన్నీ ఎక్కడో కంటికి కనపడిన దూరంలో జరిగిన విషయాలు కాదు. మన చెన్నపట్నంలో ప్రతి వీధిలోనూ జరిగిన దారుణం ఇది. అయ్యా, నా కళ్ళ ముందే అన్ని నాశనం అవుతున్నాయే. మన ఆకలి చావుల మీదే ఆ తెల్లదొరల జెండా గర్వంగా ఎగురుతూ ఉండేది. ఈ దారుణమంతా కొండ మీద ఉండే ప్రజలైనా మీకెవరికీ తెలిసి ఉండదు, తెలిసే అవకాశం కూడా లేదు. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? నేను నీలాగే తెల్లదొరల దగ్గర పనిచేసిన వాణ్ణి బాబు. జార్జికోటలో తహసీల్దార్గా పనిచేసేవాణ్ణి. వాళ్ళు చేసే అక్రమాలు కళ్ళ ఎదురు జరగడం చూస్తూ ఉన్నా ఏమీ చేయలేని పాపిష్టి వాణ్ణి. నాలాగా అధికారంలో ఉన్నవాళ్ళు, పాలించేవాళ్ళు ఏం చేసినా ఎదిరించి ప్రశ్నించనందువల్లే కింద ఉండే ప్రజలందరూ కష్టపడుతున్నారు. నేరాభావాన్ని తట్టుకోలేక నా ఆస్తులన్నీ అమ్మి ప్రజల కోసం ఒక గంజి తొట్టెని కట్టించాను. కానీ దాన్ని కూడా 1 నెల రోజుల కంటే ఎక్కువగా కొనసాగించలేకపోయాను. ఆ తెల్లదొరలు మన ఊళ్ళో ఉండే ఆస్తులన్నీ దోచుకుని ఇప్పుడు కొండ ప్రాంతం మీద దృష్టి పెట్టారు. పశ్చిమ కనుమల కొండల్ని తవ్వుకుని దాని గుండా రైలు మార్గాల్ని నిర్మించి అన్ని వాడరేవుల్ని కలుపుతారట. ఇంతకు ముందే చెన్నపట్నంలో జరిగిన విధ్వంసానికి ముఖ్యమైన కారణం ఈ రైళ్లే. ఇప్పుడు ఈ పథకం కూడా నెరవేరిందంటే ఆహార ధాన్యాలు మాత్రమే కాదు, వాళ్ల కంటపడ్డ అన్నిటినీ నిన్ను నన్ను కూడా వాళ్ళ దేశానికి బానిసలుగా పంపిస్తారు. ఎంతో మంది యుద్ధానికి వచ్చినా నాశనం కాని మన దేశం ఈ తెల్లదొరల స్వార్థం వల్ల వల్లకాడైపోతుంది. ఇలాంటి విధ్వంస కుట్రల పథకాలనే నువ్వు ఆదిమలే బంగ్లా నుంచి తెలివి తక్కువతనంగా తీసుకొచ్చిచ్చావు. ఆ కుట్ర పథకాలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. చిన్నపట్నానికి వెళ్ళడానికి, అక్కడి నుంచి లండన్ సీమకి. ఆ తరువాత వాళ్ళ సైనిక బలంతో మన మీదకి దండెత్తి వస్తారు.
ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వు చేసిన తప్పు వల్ల రేపు ఎన్నో తరాల వాళ్లకు బానిసలుగానే పుట్టి బానిసలుగానే చేస్తాడు. అయ్యా వదిలేండి అయ్యా, తీసుకెళ్ళి కట్టారండి. వదిలేండి అయ్యా. అయ్యా నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారయ్యా? నేనేం చేశానని? నీ బాబు 20 ఏళ్లకు ముందు 13 రూపాయలకి సెట్టికి నీ నమ్మింది గుర్తుందా లేదా? పోనీలే పాపం అని వదిలేస్తా ఉంటే ఇన్నేళ్లుగా వదిలినందుకు చేతి మార్పిడి చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నా. మాడస్వామి ఎందుకు మాదేశ్ ఇంటికి వచ్చి పోతున్నాడు చెప్పు. అయ్యా నాకేమీ తెలియదయ్యా. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే జీవితాంతం సెట్టికి బానిసైపోతావు. దొన్నకి కళ్ళెం కొడుతున్నారయ్యా. అప్పుడే కదా దొన్న పొగరు తగ్గి బాగా పనిచేస్తుంది. అవును, పశువుకి బానిసకి ఎటువంటి భావనలు ఉండకూడదు. ఉన్నాయంటే రంకిలేస్తూ ఆడుతూ ఉంటాయి. అయ్యా అయ్యా వదిలేయండి అయ్యా. 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 అయ్యా అవమానంగా ఉంటుందయ్యా, వద్దయ్యా. నేను బానిసగానే ఉంటానయ్యా. అయ్యా వద్దయ్యా. అయ్యా వదిలేయండి అయ్యా. అయ్యా వద్దా. అయ్యా వదిలేయండి అయ్యా. వదిలేరా వాణ్ణి, వదిలేరా. రేయ్ మాదేశే, నా మెడ మీదకి ఈటని గురి పెడతావా? ముందు వాణ్ణి వదిలేసి, లేదంటే దించేస్తాం. మనిషి ఆవు ఒకటారా నీకు? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? కంగాని ఎందుకు వీడిని ఇక్కడ ఇలా కట్టేశారు? ఈ నా కొడుకుని సెట్టి చిన్నప్పుడే 13 రూపాయలకి కొనుక్కున్నాడు. ఇప్పుడు పిలిస్తే పొనని మొండికెత్తన్నాడు. అందుకే విచారిస్తా ఉన్నాను. ఈలోగా మాదేశ్ వచ్చి అడ్డుకున్నారా? వీళ్ళ నాన్న అప్పు తీసుకున్న దానికి వీడికి ఏ సంబంధమూ లేదు. అంతేకాదు, ఒక మనిషికి ఇంకో మనిషి ఎలా బానిసగా ఉండగలడు? So, the problem is between your Chetty and Madesh friend. How about you both fighting each other? That will be a good entertainment for me as well. ఏమంటున్నారు? ఆడు నేను సరిసమానంగా కరసం చేయాలా? దొర మీద ఏ విధంగా అయితే భయం ఉందో అదే విధంగా దొర దగ్గర పనిచేసే కంగాని మీద కూడా భయం ఉండాలిగా. So what do you want me to do? నేను ఒక ఆలోచన చెప్పను దొర. కర్ర సంసేస్తున్నప్పుడు రాళ్ళని శ్రమ చెప్పను దొర. ఖచ్చితంగా ఓడిపోతాడు. ఒకవేళ అందులో మాదేశ్ కనుక గెలిచాడంటే ఈ వదిలిపెడతాం. ఓడిపోతే శెట్టికి బానిసే. Excellent idea to save your friend. వాడి మిత్రుడికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించి అడగకుండా జేమ్స్ ద్వారా దాన్ని ఆటగా చూడటం మాదేశ్వరుడికి వింతగా అనిపించింది. మంచోడని చెప్పావేమయ్యా? నెట్ట కాపాడతారో చూస్తా. ధైర్యంగా ఉండరు. Let the game begin.
బ్రావో బ్రావో అద్భుతంగా ఉండండి. I'm impressed. I knew you would do it. You have proved your words. నీకొక ముఖ్యమైన పని ఇస్తాను. విత్తనము వేద్దాము విత్తనలు వేద్దాము వేసి తెగిద్దాం తెగించి మనం పదర కలిసి కలగాలి భక్తి కలగాలి మనల్నాళ్ళు కొడితే మనం తిరిగి కొట్టాలి పరిమితులు దాటి అని వేదాలు దాటి వరంగాని సంఖ్యలు విరిచేసి సాహసమ నిలబడు దృఢంగా నువ్వెదురించు బాగా తలతలలు ఆడుతుని సూర్యుడికి ఓటముండదే. ఇన్నాళ్ళు నేను కళ్ళు మూసుకొని బతికేశాను. ఈరోజు ఎందుకు అర్థం కావట్లేదు. మనసంతా చాలా భారంగా ఉంది. దుర్గా ఒకవేళ రేపే నా చివరి పరుగై ఉంటుందేమో. అలా మాట్లాడకండి. ఈ ఒక్క విషయం మాత్రం రేపు ఎలాగైనా సరిగ్గా చేస్తే ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా సంతోషంగా బ్రతికొచ్చు. రేయ్, నువ్వెందుకు రెట్టుకొచ్చావు? అక్కడ మాదేశ్ ఇంట్లో అందరూ బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నారు అయ్యగారు. ఎందుకని తెలియలేదు. సరే నువ్వు Madesh, bag. ఈ డాక్యుమెంట్ చాలా ముఖ్యం. నీకు because I trust you. Please take it safely. మాదేశం నమ్మచ్చా? వాడు కుటుంబాన్నే తాకత పెట్టాడు. తప్పకుండా వాళ్ళతో పాటు తిరిగి వస్తాడు. చీకటి పడిలోగా మాదేశ్ ఇక్కడికి వస్తేనే మనం ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళగలుగుతాం. అయ్యగారు ఎవరో వస్తున్నట్టున్నారు. అయ్యగారు తెలిసినట్టు చూపించుకోకండి, పనులు చేస్తూ ఉండండి. వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? రండి అయ్యగారు, రండి రండి. రండి అయ్యగారు, కూర్చోండి. ఏదైనా ముఖ్యమైన పనా? నీ తమ్ముడు మాదేశ్ ఇక్కడికి రాలేదా? మాదేశ్ ఇక్కడికి ఎందుకు వస్తాడు అయ్యగారు? ఎక్కడైనా దారిలో పరిగెడుతుంటాడు.
ఆదేశ్ దారిలోంచి తప్పించుకొని అడవిలోకి పరిగెత్తాడు అయ్యగారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అయ్యగారు? అయ్యగారు 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 అన్న తమ్ముడు ఇద్దరు కలిసి మమ్మల్ని మోసం చేస్తారంట. ఆరిముత్తు తెల్లదొరలకు బానిసలుగా ఉండి మన దేశాన్ని అమ్మేస్తున్నారేంట్రా? ఎవరిరా పేరు పెట్టి పిలుస్తున్నావు? అయ్యగారు అయ్యా బానిస కుక్కలు చేతులు పట్టుకో. ఎరా నా మొహం చూస్తేనే వచ్చేసుకుంటావు, నా పైన చేయి లేపుతావా? మీ అందరికీ ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ ధైర్యం? రాయ్ ఆ మాదేశ్ గడి పెళ్ళం లోపల ఉంటది, ఈడ్చుకురా. అయ్యా ఇంట్లో ఎవరు లేరు, ఎక్కడికో తప్పించుకు వెళ్ళారు. ఏమైంది దుర్గా, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? కంగాని వాడు మనసులతో గుడిసెకొచ్చాడు. దుర్గా నేను క్షౌరం మాత్రమే చేయమన్నావు, ఇటువంటి ఎదోపలు చేయమన్నావా? నేను సవరం చేసేటప్పుడు నీ పీకను కూడా కోసేసి ఉండాలి. నేను చేసే వృత్తికి ద్రోహం చేయకూడదనే నిన్ను వదిలేశాను. పోరా తొత్తు నా కొడక. రేయ్ దీన్ని ఆ మాదేశ్ గడు ఎక్కడున్నాడు అడుగు. మీ అందరూ ప్యానాలతో ఉండాలంటే ఆ మాదేశ్ గడి ఆడున్నాడో చెప్పమను. తల్లి తమ్ముడు ఎక్కడున్నాడో చెప్పొద్దమ్మా. నీకు దొరకు విశ్వాసంగా ఉంటే నా భర్త చనిపోయారు అంతే. నువ్వు నన్ను ఎంత చిత్రవద చేసినా నేనిదే చెప్తా. రేయ్ దీన్ని సరిగ్గా సమాధానం చెప్పాడో మనం, లేదంటే మొగుడు సచ్చాడని చెప్పి కట్టెల మీద కూకోబెడతాను. నిజం చెప్పొద్దమ్మా. రాయ్ ఆ కట్టెలు పేర్చండి రా. విత్తనము వేసి కలిసి మెలగాలి, పరిమితులు దాటి దృఢంగా నిలవాలి.
ఆపండి రా. I trusted him so much, but he betrayed me. లోపలికెళ్ళి ఎత్తకండ్రా. తోట వెనక చూడండి. ఇంట్లో ఎవరు లేరు. All of you, find him and bring him here. I need the bloody truth, otherwise I'll kill you. రే చొక్కా నిజం చెప్పేసేరా. నా ప్రాణానికి భయపడి మాదిషిని పట్టిస్తా అనుకున్నారా కుక్క? నువ్వన చెప్పు, వాడెక్కడా? తెలీదు, వాడిని వదిలేయండయ్యా. వాడిని పట్టుకోలేరు, వాడి దగ్గర ఉన్న పత్రాలు కూడా పట్టుకోలేరు. వాడి బంధువులని హత్య చేసి మాదేశ్వరుడిని తీవ్రంగా వెతుకుతున్న దొరకి దొరగారు వాడు ఉన్న చోటు తెలుసు. వాళ్ళు అక్కడే దాక్కున్నారు, శబ్దం వినిపిస్తుంది. ఈ చోట్లోనే సిగ్నల్ బాగా దొరుకుతుంది తమ్ముడు.
అది ఎలాగో తెలీదు మరి. ఒకవేళ కేరళ నుండి సిగ్నల్స్ వస్తాయేమో. అది సరే పెద్దాయనా, తెల్లదొర మాదేశ్వరుని పట్టుకున్నాడా? ఆ తర్వాత ఏమైంది? ఇలా నేరుగా వెళ్తే ఏదో ఒక ఇంటి ముందు అనాథగా ఒక మంచం మీద పడుకొని ఉంటుంది. ఆవిడే మారియమ్మ. పెద్దాయనా, ఏం జరిగిందో చెప్పి వెళ్ళండి. వెళ్ళండి తమ్ముడు, ముందు వెళ్ళి మారియమ్మకి లెటర్ ఇవ్వండి. నేనెక్కడికి వెళ్ళనులే. పెద్దాయనా, ముగింపు చెప్పి వెళ్ళండి. వెళ్ళండి తమ్ముడు, ముందు వచ్చిన పని చూడండి. ఏమా, ఇక్కడ మారియమ్మ ఇల్లు ఎక్కడ తెలుసా? నొలకమచ్చ మరియమ్మా ఆ, అక్కడే ఎక్కడో చోట ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్ళు. ఆ. మరియమ్మా, ఎవరయ్యా నువ్వు? మరియమ్మ మీరే కదా? తపాల అబ్బాయివా, వస్తున్నా. ఇంతకు ముందులా తొందరగా లేవలేకపోతున్నాను. ఏమనుకోకుండా మీరే కాస్త దగ్గరికి వస్తారా? గవర్నమెంట్ నుంచి మీకు లెటర్ వచ్చింది. ఎన్నో సంవత్సరాలు అయిపోయినా సర్కారు వాళ్ళ దగ్గర నుంచి జవాబు దొరికింది. ఏమనుకోకుండా ఇందులో ఏం రాసిందో కాదు చదివి చెప్తారా? ఏం రాశారు బాబు? మీ 4 ఏళ్ల పోరాటం వృధాగా పోలేదు. మీ వితంతువు పెన్షన్తో పాటు వృద్ధాప్య పెన్షన్ 1000 రూపాయలు ఇక మీదట పోస్ట్మెన్ ద్వారా మీకు అందజేయబడుతుందని గవర్నమెంట్ చెప్పింది. నన్ను క్షమించండి. ధన్యవాదాలు. మీరలా అనకండమ్మా. నా మొగుడు పోయిన తర్వాత నా 2 బిడ్డలు పట్టణానికి పని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. ఒంటరిగా పడున్నప్పుడు నెల సర్కారాలు ఇచ్చిన డబ్బులతోటే కాస్త గంజి కాసుకుని తాగేదాన్ని. ఒక నెల ఆలస్యమైనా డబ్బులు రాకుండా ఉండదయ్యా. అలాంటప్పుడు నీలాంటి తపాలాతనే ఇల్లు వెతుక్కుంటూ తీసుకొచ్చి ఇచ్చేవాడు. 4 సంవత్సరాల ముందు అది కూడా అదేదో బాంకులో పోయి తీసుకోవాలన్నారు. అది తీసుకోవటానికి ఒకసారి కిందకెళ్ళినప్పుడే కోతిలో పడిపోయి తొంటి విరిగిపోయింది. అప్పటి నుంచి నేను ఇప్పటిదాకా అవస్థపడుతున్నాను బాబు. దేనికి ప్రయోజనం లేని ఈ ఒంటికి ఉసిరు ఎందుకని ఆలోచిస్తానే మంచం మీద పడుకున్నాను బాబు. తలా సరైన సమయంలో దేవుళ్ళగా నన్ను కాపాడావు కదయ్యా.
ఇక పైన 1000 రూపాయలు తీసుకొచ్చి నా చేతిలో పెడితే నేను గంజి తాగి బతికిపోతానయ్యా. మారియమ్మ గెలిచేసింది, మారియమ్మ గెలిచేసింది, మారియమ్మ గెలిచేసింది. పాలవాడు వచ్చాడా? వచ్చేసారు కదా, ఇక నీకు 1000 రూపాయలు వచ్చేస్తాయి. పండుగ. మారియమ్మ గెలిచేసింది. అమ్మా, తప్పాల వాడిచ్చిన మాట కాపాడుకున్నాడు. నీకు ఇక 500. మన దేవుడు మన ఊరు ప్రజలందరికీ ఒక దారి చూపించాడు. 1000 రూపాయలు వచ్చేస్తాయి. అయ్యా, ఒక్కసారి నన్ను అక్కడికి తీసుకెళ్ళి వదిలేస్తారా? మా దేశాన్ని ముక్కోవాలి. నువ్వు నన్ను ఇలా ఎత్తుకుని తీసుకువస్తా ఉంటే ఎవరైనా చూస్తే సిగ్గుగా ఉందయ్యా. చాలు చాలు, నన్ను దింపేసేవయ్యా. అయ్యయ్యా, చూడమ్మా, ఇంత పెద్ద కొండెక్కి లెటర్ తీసుకొచ్చి ఇచ్చాను. ఇక్కడున్న ఈ గుడికి తీసుకెళ్ళలేనా? పదండి బాబు. తెచ్చేసావా? సరే, మంచి పవిత్ర దేవాలయం. ఇబ్బంది ఏం లేదు. అందరూ ఇక్కడికి వచ్చి గంటలు కడుతూ ఉంటారు. దండం పెట్టుకునే నువ్వు కూడా మొక్కుకో. ఎంతలో వచ్చారుగా? మాదేశ్వర, మా కోరికల్ని తీర్చుకుంటూ అందరూ బాగుండాలి. పెద్దాయనా, తెల్లదొర వేసిన వల నుండి మాదేశ్వరుడు తప్పించుకోలేకపోయాడు తమ్ముడు. వాణ్ణి లాక్కుని వచ్చి ఎన్నో నెలలుగా ఘోరంగా హింసించి వాడి కళ్ళ ముందే వాడితో ఉన్న అందర్నీ తుపాకీతో కాల్చి చంపేశాడు తమ్ముడు. అప్పుడు కూడా పత్రాలెక్కడున్నాయని వాడు చెప్పలేదు. ఆఖరికి నిజాన్ని బయటికి తీయడానికి మాదేశ్వరిని లేపుకొచ్చి దీని మీద కూర్చోపెట్టాడు. శ్వాసే ఆగోతు భూమంత బంధములే తెంచుకొని పోవద్దు. నాటిన వేతనాలు నీరాకే ఎదురు చూసినే నన్నుదిలేసి వెళ్ళి చేరావే దేవలో. Tell me, why is he not telling the truth? ఎవరు ఇంత నొప్పి ఓర్చుకోలేరు దొరా. ఇంకా ఎందుకు నోరు తెరవట్లేదో తెలియదు దొరా. ఎందుకు చంపేశాలు? ఎందుకు చంపేశాలు? ఈ చిన్న కొండ పైన అడవి ప్రాంతంలో ఏ రోజు తులసి కొండ పాదాల్లో ఈ అయ్యా తులసి వాసన వచ్చి చూసే ముందు మన తులసి మొక్క ఎండిపోయే. ఈ కొండ సుట్టి వచ్చే ముందు నేను నొప్పి లేకుండా ఉన్నప్పుడు
ఈ ప్రజల్ని, ఈ దేశాన్ని కాపాడడాని కోసం వాడు అలాంటి నొప్పిని భరించాడు. వాడికి మర్యాద చెల్లించడానికి నేను ఇక్కడికి వచ్చాను తమ్ముడు. ఆ రోజు వాడు చావలేదు, ఇంకొక కొత్త జన్మెత్తాడు. ఇక్కడికొచ్చే ప్రతి ఒక్కడు ఆ రోజు ఒక కొత్త జన్మెత్తుతాడు. మాదేశ్వరుడు చనిపోయిన తర్వాత కొన్ని రోజులకే దొర ఈటతో చంపబడి ఏరులో పడున్నాడు. ఒక దేవుడే వచ్చి చెడు చేసేవాళ్ళని సరిచేయడం కోసమే వాడు ఈ అడవిలోనే దేవుడిగా ఉంటున్నాడని జనం నమ్మడం మొదలుపెట్టారు. నమ్మారు, నమ్ముతున్నారు. ఇక మీదట కూడా నమ్ముతూనే ఉంటారు. మాదేశ్వరా, మాదేశ్వరా. ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తున్నావు? అబ్బా ఆగవే, ఏంటో కనుక్కొస్తాను. సార్, ఏంటి సార్ ఇలా చేసేసారో? అది కాదు గణేశ, అది మీపై నేను ఎంత నమ్మకం పెట్టుకున్నానో మీరు ఇట్లాంటి పని చేయొచ్చా? లేదు గణేశ, అది మామూలు గవర్నమెంట్ ఉద్యోగమే అనుకున్నాను. మగిలన్న నాకు సెక్యూరిటీ రూమ్ చూపించేసి వెళ్ళిపోయారు. అక్కడేంట్రా అంటే 1,000,000 మంది ఉన్నారు సార్. సరేలేని లెటర్ చెక్ చేస్తుంటే అడ్రస్లో కీలిమలైని మాత్రమే రాశారు. కానీ పైన ఎడమలై ఆదిమలైని 2 ఊర్లున్నాయి. వాళ్ళకు కూడా మీరేగా మేలు చేయాలి. ఒక నిమిషం, ఇదంతా తుడిపేసి మొత్తం ఈసన్మలైని రాయండి. రేపే ఇచ్చేద్దాం. సార్ సార్ సార్, అయ్యో ఏంటి సార్ నన్ను వాటేసుకుంటున్నారా? అందుకే చేయాల్సిన వయసులో పెళ్లి చేసుకోవాలి. చేసేద్దాం గణేశ, చేసేద్దాం.
మన ఊళ్ళల్లో ఉండే ఒక్కొక్క కులదేవత వెనక ఒక కథ ఉంటుంది. అది ఒట్టి కథ కాదు, మనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించిన ఒక పోరాటం. గత చరిత్రను అర్థం చేసుకుంటేనే మనకు వర్తమానం అర్థమవుతుంది. వర్తమానం అర్థమైతేనే మనకు భవిష్యత్తు తెలుస్తుంది. మన మట్టిని తాకి చూడండి, రక్తపు తడి ఉంటుంది. కొంచెం శ్రద్ధగా వింటే మన పూర్వీకుల ఆర్తనాదాలు వినిపిస్తాయి.